రైతు బీమా అందరికి కడతా అన్నావు, కట్టలే. రైతు పంటల బీమా చేస్తా అన్నావు, చేయలే. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అది కూడా ఇవాళ 2 లక్షల రుణమాఫీ 42 లక్షల మంది రైతులుంటే 31 లక్షలు ఇవ్వాల్సి ఉంటే ఇవాటి వరకు 7,500 కోట్లు మాత్రమే వచ్చింది. 17 లక్షల మందికి 18 లక్షల మందికి వస్తుందని చెప్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రకరకాల రీజన్స్లో ఇంకా 22 లక్షల మందికి ఇవ్వాలని ఆయనే చెప్పారు. వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నాడు 2 లక్షల పైన ఇప్పుడు కట్టండి, వస్తే ఇంకా 20 లక్షల మంది రైతులకు ఇవ్వాలని చెప్తున్నారు. బట్టి విక్రమార్క 7,500 కోట్లు ఇచ్చిన మిగతా వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఒకటి చెప్తాడు, వ్యవసాయ శాఖ మంత్రి మరొకటి చెప్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇంకొకటి చెప్తాడు, ముఖ్యమంత్రి మొత్తం అయిపోయింది, హరీష్ రావు నువ్వు పోయి మొత్తం కూడా ఏదైనా బాయిలో పడి సావని చెప్పేసి అంటాడు. ఏ విధంగా కరెక్ట్ ఇది? నీ యొక్క బూతులు మాట్లాడడం వల్ల, బెదిరించడం వల్ల, అదిరించడం వల్ల ఎవరు భయపడరు, రైతులు అసలే భయపడరు. కాబట్టి ఇలా రైతులందరూ కూడా ఉద్యమిస్తున్నారు. రైతుల ఉద్యమానికి మేము సంఘీభావం తెలియజేస్తున్నాం. రైతుల్ని తప్పనిసరిగా రిలీజ్ చేయాలని కోరుతూ మళ్ళొక్కసారి కూడా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కోరుతున్నాం. 2 లక్షల రుణమాఫీని వెంటనే షరతులు లేకుండా అందరికీ ఇవ్వాలి. రైతు బంధు నువ్వు ఏ విధంగా చెప్పినవో దాన్ని కూడా షరతులు లేకుండా 70 లక్షల మంది రైతులకు 1,50,00,000 ఎకరాలకు సంబంధించిన రైతు భరోసాని 15,000 చొప్పున, పంటకు 7,500 చొప్పున వెంటనే ఇవ్వాలి. రైతు బీమా మీరు ఏదైతే చెప్పినో ఆ రైతు బీమాని రైతులకే కాకుండా కౌలుదారులకు, రైతు కూలీలకు కూడా మీరు చెప్పిన విధంగా అమలు చేయాలి. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తా అన్నారు. అమలు చేయకుండా నష్టపోయినట్లయితే ఈసారి చేయలేదు కాబట్టి వాళ్ళకి ఎకరానికి 10,000 చొప్పున తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తానని చెప్తారు, ఇప్పటివరకు రికార్డు చేసుకోరు. కాబట్టి ఖచ్చితంగా నీ బెదిరింపులకు, అదిరింపులకు రైతులు భయపడరని చెప్తూ ఇవాళ బ్రహ్మాండంగా పోతున్న ఈ తెలంగాణని మొత్తం కూడా దివాలా కోరు రాష్ట్రం అని చెప్పేసి ఇప్పటికైనా అనకండి. అగ్రగామిలో ఉన్న తెలంగాణని కాపాడుకోండి. తెలంగాణను బయట మంచిగా చెప్పండి. అన్ని రంగాల్లో ముందున్నామని చెప్పేసి అనేక సంస్థలు, నీతి ఆయోగ్ కానీ, ఆర్బీఐ కానీ, ఆర్థిక ఇతర శాఖలు కానీ, భారతదేశంలో ఉండే అత్యున్నత సంస్థలంది కూడా తెలంగాణ బాగున్నది, తెలంగాణ వృద్ధిలో ఉన్నది, తెలంగాణ అభివృద్ధిలో ఉన్నది, తెలంగాణ పురోగామి అని చెప్తుంటే మీకు మీరుగా దివాలా తీస్తుందని చెప్తున్నారు. ఆ తప్పు చేయొద్దని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరుతూ రైతులకు సంబంధించిన ఈ 4 కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా కోరుతున్నాం. అరెస్ట్ చేసిన రైతుల్ని వెంటనే విడుదల చేయాలి, బేషరతుగా విడుదల చేయాలి. వారు కోరిన రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నాం.